నేను ఏ రోజున మర్చిపోను. మీరు ఎందుకు చెదలవాడ కృష్ణమూర్తి గారికి నిలబెట్టా, ఇంకెవరిని ఎందుకు నిలబెట్టలేదు అంటే, వీళ్ళ గూండా గడ్డిని తట్టుకొని ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో బండి 15 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డ భగవంతుడు రక్షించిన ఒక మహానుభావుడు చెదలవాడ కృష్ణమూర్తి గారు. ఆయన్ని ఎందుకు అభ్యర్థిగా పెట్టామంటే, మనకు అండగా నిలబడాలి, మన భావితరాలకు ఒక దారి చూపించండి, మీరు అండగా ఉండండి. భగవంతు ఏడుకొండల వెంకటేశ్వరుడు మిమ్మల్ని కరుణించాడు. ఆ కరుణ మీరు మాకు భవిష్యత్తుకి దారి వేసి ఇవ్వండి. అందుకని కోరుకుంటే ఆయన నిలబడ్డాడు. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, మీరు కనుక మనందరం కనుక ఆయనకి అండగా నిలబడకపోతే, తిరుపతిలో వచ్చి సుగుణమ్మ గారి అల్లుడి రౌడీజం, సుగుణమ్మ గారి అల్లుడి మామూళ్ళు, చిన్నపాటి కిరాణా కొట్లు కూడా బతకనివ్వని మనుషులు, కరుణాకర్ రెడ్డి గారి గుండాగర్ది, చిరంజీవి గారి లాంటి వ్యక్తినే వీళ్ళు నిలవించగలిగినప్పుడు మామూలు మనుషుల సంగతి ఏంటండి? ఆ రోజున కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇది 2009 కాదు కరుణాకర్ రెడ్డి గారు, ఇది 2019. నారా తీసి కింద కూర్చోబెట్టాను, జాగ్రత్త మీరు గుండాగర్ది చేశారంట. చిరంజీవి గారు మంచి వ్యక్తి, మెత్తగా వ్యక్తి. మీరు కనుక తెలుగుదేశం నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీరు ఒక్క చిన్న సైనికుడి మీద మీరు చెయ్య వేసినా, ఒక్క ఆడపడి మీద ఒక్క మాట అన్నా, ఇలాంటి చెప్తాను కరుణాకర్ రెడ్డి గారు. మీ అందరి అహం ఏంటంటే, మీరు పరిశీలనకి పుట్టిన వాళ్ళు, మేము మీ కింద బానిసలుగా బతకాలన్న ఒక్క ఆలోచన మాకు లోపల ఆవేశం, ఆ ఉద్వేగం, కోపం ఉంది, మాకు క్రోధం ఉంది. కాకపోతే మీలాగా మేము రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయం. కాంశీరామ్ గారు లాగా, కాంశీరామ్ గారు ఇంత బలమైన మార్పుని, మాన్యావరి కాంశీరామ్ గారు ఒక్కరోజు ఒక కేసు లేదు, కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. దేనివల్ల? ఓటు అని ఒక మార్పు, ఓటు అనే ఒక ఆయుధం ద్వారా. వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొని వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొస్తారు. సౌండ్ కరెక్ట్. కత్తులు కటారులు పట్టుకొస్తారు. మన దగ్గర కత్తులు కటారులు లేవు, మన గుండాలు, మన ప్రజాస్వామ్యవాదులు. మనం ఓటుని ఆయుధాన్ని తీసుకుని ఎదుర్కొందాం. ఒకటే, ఈ రోజున మనం వెళ్ళి 2019 మనకి ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్స్. ఒక్కటే చెప్పండి, వీళ్ళు వస్తే తెలుగుదేశం, సుగుణమ్మ గారు పెద్దలు అయిపోయారు, పోనీ మంచి వ్యక్తిని పెట్టామంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకొంచెం లంచగొండితనం, కబ్జాలు ఎక్కువైపోతే తెలుగుదేశం వస్తే, అవునా? పోనీ కరుణాకర్ రెడ్డి గారు అద్భుతం జరుగుద్దా అంటే, ఏడుకొండల వెంకటేశ్వరుడికే విలువ ఇవ్వని వ్యక్తి టీటీడీ చైర్మన్ గా చేసి నగలు ఎన్నిపోయినా ఎవరికి తెలియదు, ఆయనకి తెలియదు.